ఇది వాడండి. ఇలా చేయండి అని చెప్తారు. అది ఎందుకు చేయాలి? ఎందుకు వాడాలి? అన్నది చాలా తక్కువ మందికి తెలుసు. తక్కువ మంది చెప్తారు. సో, కానీ ఒక అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటి అనంటే ఆహ్, స్ట్రీట్ ఫుడ్ తినొద్దు, హ్మ్. జంక్ తినొద్దు అనంటే ఎందుకు అని అడగరు, యెస్. ఆపరు. అవును. కానీ ఒక ఎక్స్‌పర్ట్, హ్మ్. క్వాలిఫైడ్ పర్సన్ ఒక ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇస్తే దానికి ఎన్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు. ఓకే. అడిగి వెళ్ళి మళ్ళీ రిలేటివ్స్‌తో డిస్కస్ చేసి, ఎదురింటోళ్ళతోటి గూగుల్‌లో చూసేసి ఫైనల్‌గా వేసుకోరు. ఓహ్! నిజంగా. ఆ! సో, ఎక్స్‌పర్ట్ చెప్పినప్పుడు యూ కెన్ టేక్ దట్ అడ్వైస్. సో, మనకి లీగల్ ఇష్యూస్ వచ్చాయి. లీగల్ ఎక్స్‌పర్ట్‌ని అడుగుతాం గదా! ఎదురింటోళ్ళని, పక్కింటోళ్ళని అడగం. అంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయేసరికి మేడం, ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ ఎలా అంటే ఆహ్, అన్ని చోట్ల సమాచారం ఎక్కువైపోయింది. ఆ కన్‌ఫ్యూజన్‌లో మొత్తం విని మీరన్నట్టుగా ఫైనల్లీ వాళ్ళకి నచ్చిందే చేస్తున్నారు. డాక్టర్స్ చెప్పింది చెయ్యరు. ఏదైనా సింపుల్‌గా ఏదో కొంతమంది సెకండ్ ఒపీనియన్స్‌కొస్తారు. యెస్. అంటే వేరే దగ్గర ఎక్కడో వాళ్ళకేదో ప్రొసీజర్ చేయాలి అనొస్తారు. మేము చూసి దాన్ని అవసరం లేదమ్మా అని చెప్తే, ఆ పర్టిక్యులర్ సర్జరీ అవసరం లేదమ్మా అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. హ్మ్. మళ్ళీ ఇంకొక 4, 5 చోట్లకెళ్ళి వాళ్ళకి ఏదైతే ఫస్ట్ మైండ్‌లో పడిపోయి ఉంటుందో అది చేస్తారు.